అరకులో ఫస్ట్ టైం అయితే మేము ట్రై చేస్తున్న రెసిపీ అండి ఇది. ఈరోజు వంటకు కావాల్సిన ఐటెం చూపిస్తాను, చూడండి, షాక్ అవుతారు. చూస్తున్నారు కదా, కోడి తెచ్చాము, మామూలుగా ఉండదు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్లో చేసే వంట. మీరు ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు, ఏ ఛానల్లో కూడా చూసి ఉండరు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లో చేసే వంట ఇది. ఫైనల్గా అవుట్పుట్లోకి వచ్చాక వంట అవుతుందో పెంట అవుతుందో మన చేతుల్లో అయితే లేదు. కానీ టేస్ట్ కొంచెం బాగా ఉండడం కోసం దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మన ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకైతే తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందు కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలు, ఇవన్నీ ఎందుకంటే ప్రిపేర్ చేశాను. ఈరోజు అయితే అరకులో అయితే మేము టెంట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. చాలాసార్లు అయితే సింగిల్గా బయట అయితే టెంట్ క్యాంపింగ్లో అయితే మేమైతే ఉన్నాం, కానీ ఇప్పుడు చాలా మందితో అయితే మేమైతే ఇక్కడ టెంట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి చాలా టెంట్స్ అయితే ఉన్నాయి. మేము అరకులో అయితే ఫస్ట్ టైం అయితే టెంట్ క్యాంపింగ్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. ఈ ఫుడ్ కోసం అయితే మేము ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ ఇవి. మేము చేసేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫుడ్ అండి ఇది. ఆ ఫుడ్ ఎలా వస్తుందో ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చికెన్ మ్యాగ్నేట్ చేసి, అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లో చేసి తింటే ఎలా ఉంటుందంటే ఊహిస్తేనే నోరూరిపోతుంది. కానీ మనం అనుకున్న ప్రాసెస్ వస్తుందా రాదా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంట్లో చిన్న పని కూడా చెయ్యం, అలాంటిది ఇక్కడికి వచ్చి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం, చికెన్ మసాలా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ చూస్తున్నారు కదా, దీన్ని అయితే మిక్స్ చేద్దాం. మామూలుగా ఉండదు ఈరోజు వంట, డిఫరెంట్ కాన్సెప్ట్. క్రికెట్ బాల్ తయారైంది. అరకులో ఫస్ట్ టైం అయితే మేము ట్రై చేస్తున్న రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ ఎవరు ఇంతకుముందు చేసి ఉండరు, అటువంటి రెసిపీ. ఈ రెసిపీ బాగా వస్తే మీరు కూడా ట్రై చేయవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే మీకైతే చూపిస్తాను. ఇంతకుముందు ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేసి ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూసి నేర్చుకుంటే మాత్రం మేము చేసుకొని తిన్నామని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ చికెన్ తోడలేపేస్తారు ఒక్కొక్కరు. ఓకేనా, రెడీ. ఏదో పోర్రా అయితే తెలుసా, ఇక్కడ ఉన్న రాళ్ళు పేలుతాయంట, అందుకే పక్కన ట్రాక్ ఉంటే అందులోంచి రాళ్ళు తీసుకొచ్చాం. ఓకే, ఈ రాళ్ళతో వీళ్ళు ఏం చేస్తారా అని మీ డౌట్ కదా, కొంచెం సేపు వెయిట్ చేయండి. పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈ మంట కోసం చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. సరే, మనం అక్కడైతే చాలా ఇబ్బంది పడ్డాం కదా ఈ మంట కోసం.
అందులో ఎక్కించి నాకు ఫార్వర్డ్ చేశారు. మళ్ళీ తీసుకోండి. దాని మీద ఒకటి అడిచేది సరిపోదు కదరా. అలా కొంచెం పైకి ఎత్తారు అది. కాదు చెప్పినా అదే పొలగా తీసేను పొలు తీసి పెడతాయి పొలు తీసి కాలుతుందా? అలా తీయండి, అలా అలా ఇక్కడి నుంచి తీసండి. మనోడు తెస్తాను అలా స్మృతి బంగారం. అలా ఆకు ఆకు అన్న ఆకులో పెట్టాను. కాలుతుంది అన్నప్పుడు మరి జన్మ పక్కన పక్కన తర్వాతలే వచ్చినావు నేను ఓపెన్ చేస్తాను. వెళ్ళి కావు మళ్ళీ ఇలా రొటేట్ చేస్తుంటాను రొటేట్ చేస్తుంటాను తీసేది మంచిది అంతే. కొన్నేమో బొక్కడిపోయిందిరా. అబ్బా ఏం ఉడికిందిరా? బాగా ఉడికిందిరా. బాగా ఉడికిందిరా. సూపర్ సూపర్ చాలా బాగా ఉడికిందిరా. సూపర్. ఎంత అంతకన్నా ఇంకేటి ఉడుకుతుంది. ఫైనల్ గా అయితే మా కోడి అయితే వచ్చేసింది. కుంభి పాకంలో రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను చూడండి. బాగా అయితే ఉడికింది. నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఇలాంటిది మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే, ట్రై చేయాలనుకున్నా కింద కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే మాత్రం ఆసమ్ గా ఉంది.